కెప్టెన్, మన బోర్డర్లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా అయిపోయాయి. ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్. అమ్జద్ భాయ్, కెప్టెన్. సైరా జాగ్రత్త. आप फिक्र मत कीजिए. కోటి, కెప్టెన్. మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. అలాగే కెప్టెన్. అమ్జద్ భాయ్, शर्मिंदा मत कीजिए कैप्टन साहब. बहन है हमारी, हम देख लेंगे. మీరు వెళ్ళండి. पाकिस्तान कुत्तागल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए. आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తన అందరిలాంటి ముస్లిం కాదురా. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. రే, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు. తన్ని శత్రువులా చూడకు, చాలా మంచోడు. మన ఖలీల్ అలీ పోలీసులు దొరికిపోయారు. వాళ్ళ ద్వారా ఏదైనా క్లూ దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్లాన్ అంతా పాడవుతుంది. అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి. ఠీకే? రామ్దాస్ గౌడ్, పాపయ్య గౌడ్ మసీద్ని కూలగొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే. ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి. शांति. जय श्री राम. अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह. अजहर, या अल्लाह. अजहर मेरे लड्डू. अजहर, अजहर कहाँ गया तेरे को? मेरी जान. अरे मोहम्मद भाई आजा मेरा. अजहर भाई आ गया देखो. अरे अल्लाह तेरा लाख लाख शुक्र है. लाख लाख शुक्र है अल्लाह. तेरा भाई. अरे अल्लाह ने అసలు రోజు ఏమైంది? ఓ రోజు గొడవల్లో నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశాడు. నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఉదరీ గయ 2 साल से पेट्रोल पंप లో పనిచేస్తున్నాను. अम्मी जान को आपको देखने का बोल के మళ్ళీ వచ్చేసాను. अच्छा काम किया तू. अच्छा कर. तू कहा बिरयानी कहा तू. लेकिन एक बात बोली है, నేను వచ్చినట్లుగా किसी को नको बोलो. अरे ऐसे कैसे हो सकता है? अरे बकरा काटना है, बिरयानी खाना है, सारे नको भैया. क्या है? मेरे को डर लगता भैया. अरे क्यों डर रहा है तू? अरे मैं हूं ना. नको भैया. मैं ऐसे बोल के किसी को नको बोलो भैया. अरे ये ఏమవుతుంది చెప్పు. నేను వచ్చినట్లు తెలిస్తే मेरे को मार देते भैया. अरे पागलपन ఎవరు చంపరు. ఏమవుతుంది? अरे अम्मा बोलो ना अम्मा. अरे हां बोलना. किसी को नको बोलो. ठीक है. किसी को नको बोलो. ఎవరికి చెప్పను సరేనా? लेकिन मां कसम खा तू. पहले कसम खा तू. मम्मन नोग लेकर వెళ్ళకూడదు. हां हमारे साथ ही रहना चाहिए. हां ठीक है.
ठीक है నేను ఎవరికి చెప్పను వచ్చినట్టు. 1 2 సుక్కా బొట్టు పెట్టుకోని చంద్రయ్య సూరు కింద నిలుచుంటిరో చంద్రయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సూపులాకు చంద్రయ్య సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కా బొట్టు నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్. మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగా ఉంటదంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకరొంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. వంక చంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా. మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునేమను అస్సలు బతికి ఉన్నాడా? मैं देखा जिंदा है। ఎప్పుడు చూసినావు? 10 दिन पहले ఎక్కడ? वैन में ले जा रहे थे। ఎక్కడికి? वो नहीं मालूम भाई, वो पुलिस वालों का मामला है, बहुत डेंजर मामला है। क्या हुआ? రే మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. జిహాద్! పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్త జిహాద్ ని అంతర్గతిత్వం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవపరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చుగానే గుడి కట్టావు కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదు, వ్యవస్థ మీద మాకుండే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి కుక్క. బక్వాస్! ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహనాయి విన్న తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి.
మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు వీడిని తీసుకెళ్ళడానికి ఎవడో వస్తాడు. ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి కలిసి మారాలి. వీటి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ వేస్ట్.